హలో టెచ్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొన్ని కొత్త యానిమేస్ అయితే తెలుగు డబ్ కన్ఫర్మ్ అయిపోయాయి. తెలుగు డబ్ కన్ఫర్మ్ అయిపోవడమే కాదు, వాటిల్లో సమ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్‌లు అయితే ఉన్నాయన్నమాట. వాటిలో మెయిన్ ఒక యానిమే గురించి అది కూడా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అదైతే. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. మనకి ఇన్‌స్టాలో వాటిలో ట్రెండ్ అవుతుంది కూడా. అది తెలియకపోయుంటే దాన్ని డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అండ్ దీంట్లో మొత్తం టోటల్ 3 యానిమేస్ గురించి చెప్పబోతున్నాను. ఈ 3 యానిమేస్ తెలుగు డబ్ రాబోతున్నాయి. అంటే వీటిలో నాకెంత ఇన్ఫర్మేషన్ తెలుసనేది మీకు చెప్పబోతున్నాననమాట. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా బా నచ్చుతుంది. సో, వీటిలో ఫస్ట్ యానిమే వచ్చేసరికి 'సోలో లెవెలింగ్'. సో, మనకు తెలుసు 'సోలో లెవెలింగ్' గురించి సీజన్ 2 గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడైతే దీని సీజన్ 2 తెలుగు డబ్బు కన్ఫర్మ్ అయిపోయింది. నాట్ జస్ట్ తెలుగు డబ్బు దీంట్లో క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? మనం దాని గురించి తర్వాత డీటెయిల్‌గా మాట్లాడతాను. ఇక నెక్స్ట్ యానిమే చూసుకుంటే 'వన్ పీస్'. సో, 'వన్ పీస్' తెలుగు డబ్ కూడా ఎక్కడి నుంచొస్తుంది, ఏంటి అనేది నేను నెక్స్ట్ తర్వాత మాట్లాడబోతున్నాననమాట. అండ్ ఆ తర్వాత ఫైనల్ యానిమే చూసుకుంటే 'హంటర్ ఎక్స్ హంటర్'. సో, 'హంటర్ ఎక్స్ హంటర్' కూడా తెలుగు డబ్ రాబోతుంది. యెస్, మీరు వింటుంది నిజమే. అండ్ ఈ వీడియోలో దాని గురించి కూడా చాలా డీటెయిల్‌గా అయితే నేను మాట్లాడబోతున్నాననమాట. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా బా నచ్చుతుంది ఈ 3 టాపిక్స్ గురించి చూసుకుంటే. సో, ఫస్ట్ మనం 'సోలో లెవెలింగ్' తోటి స్టార్ట్ చేసేద్దాం. సో, 'సోలో లెవెలింగ్' సీజన్ 2 మనకు తెలుసు అదైతే ఒక ఆర్క్ పేరుతో అయితే రాబోతుందనమాట. అండ్ ఈ సీజన్ 2 తెలుగు డబ్బు ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్‌లో. అది ఎవరు కన్ఫర్మ్ చేశారో తెలుసా? క్రంచీ రోల్ అండ్ రానా దగ్గుపాటి. యెస్. 'రానా దగ్గుబాటి' మన తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు తనైతే మనకి ఇంతకుముందు తను ఒక హాలీవుడ్ క్యారెక్టర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎవరికైనా తెలుసో లేదో 'థానోస్‌కి'. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక యానిమే క్యారెక్టర్‌కి అయితే డబ్బింగ్ చెప్పబోతున్నారనమాట. యెస్. 'సోలో లెవెలింగ్' సీజన్ 2లో 'రానా దగ్గుబాటి' అయితే అఫీషియల్‌గా వాయిస్ యాక్టింగ్ అయితే చేయబోతున్నారనమాట. అండ్ అది వాళ్ళే 'రానా దగ్గుపాటి' క్రంచ్ రోల్ అఫీషియల్‌గా సోషల్ మీడియా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ పేరేంటి బ్రో అని చెప్పి మీరు అడుక్కోవచ్చు. సో, అది చూసుకుంటే 'బరుకా'. సో, 'బర్గర్' చూసుకుంటే వన్ ఆఫ్ ద మంచి క్యారెక్టర్ అనమాట. విలన్ క్యారెక్టర్స్‌లో చూసుకుంటే అండ్ నెక్స్ట్ సీజన్‌లో అయితే మెయిన్‌గా తనే మెయిన్ యాంటాగనిస్ట్‌గా అయితే ఉండబోతున్నాడనమాట. అండ్ ఆ క్యారెక్టర్‌ని వీళ్ళైతే ఇక్కడ 'రానా దగ్గుబాటి' తోటి వాయిస్ ఇస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్‌లో అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటో తెలుసా? తన పేరు మార్చేశారు. యానిమేలో తనని 'బార్కా' అంటున్నారు. 'బరుకా' అయితే 'బార్కా' అంటున్నారనమాట. చూద్దాం ఈళ్ళేమేమి మారుస్తున్నారో, ఏమేమి ట్విస్టులు ఉండబోతున్నాయో దీంట్లో చూసుకుంటే. అండ్ యెస్, 'రానా దగ్గుబాటి' 'సోలో లెవెలింగ్' సీజన్ 2లో డబ్బింగ్ చెప్పబోతున్నారు విలన్‌కి. ఇక నంబర్ 2 'వన్ పీస్'. సో, 'వన్ పీస్' గురించి చెప్పుకుంటూ పోతే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీని గురించి వినుంటారు అనుకుంటున్నా. బట్ వినకపోయుంటే 'వన్ పీస్' ఇప్పుడు తెలుగు డబ్ ఫస్ట్ నుంచి రాబోతుంది. యెస్. సో, ప్రీవియస్‌గా 'వన్ పీస్' తెలుగు డబ్ అనౌన్స్ అయినప్పుడు చాలామంది ఎక్సైట్ అయ్యారు. బట్ 'వాన్ ఆర్క్' అనంగానే అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పుడు 'వన్ పీస్' తెలుగు డబ్ ఫస్ట్ నుంచి అయితే రాబోతుంది. మీరు వింటుంది నిజమే. అండ్ ఈ ఫస్ట్ నుంచి నీకు ఎంతవరకు తెలుసు బ్రో అంటే యెస్. ఎందుకంటే ఆల్రెడీ దీనికి 10 ఎపిసోడ్స్ వరకు అయితే డబ్బింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ క్రంచ్ రోల్ వల్ల బ్రో అంటే ఐ థింక్ నో. సో, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 'వన్ పీస్‌ని' డబ్బింగ్ చెప్తుంది ఎవరో కాదు, ఓల్డ్ డబ్బింగ్ క్యాస్ట్. అంటే 'వానో ఆర్క్' అయితే ఎవరైతే డబ్బింగ్ చేశారో వాళ్ళే చేయబోతున్నారు. సో, దట్ మీన్స్ 'డీమన్ స్లేయర్‌కి' ఒక మంచి కాంపిటీటర్ రాబోతున్నాడు తెలుగు డబ్బింగ్‌లో. యెస్, ఫస్ట్ తెలుగు డబ్బింగ్‌లో. సో, చూద్దాం 'వన్ పీస్' స్టార్టింగ్ నుంచి తెలుగు డబ్ అయితే రాబోతుందనమాట. ఓల్డ్ డబ్బింగ్ అంటే మాక్సిమం కార్టూన్ నెట్‌వర్క్ అయ్యుండొచ్చు. ఆర్ క్రంచీ రోలే ఓల్డ్ డబ్బింగ్‌ని తీసుకొనొస్తున్నారా? చూద్దాం వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్ లైక్లీ కార్టూన్ నెట్‌వర్క్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అదైతే ఫిక్స్ అయిపోండి. అండ్ వరస్ట్ డబ్బింగ్ అవుతుందో అట్‌లీస్ట్ డీసెంట్‌గా అయినా మారుతుందో లేదో చూద్దాం. ఇక మనం నంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే 'హంటర్ ఎక్స్ హంటర్'. సో, 'హంటర్ ఎక్స్ హంటర్' తెలుగు డబ్ అది ఎంతవరకు నిజం బ్రో నువ్వు చెప్తున్నావు మేమైతే వినలేదు అనొచ్చు. సో, 'హంటర్ ఎక్స్ హంటర్' చూసుకుంటే తెలుగు డబ్ కన్ఫర్మ్డ్. తెలుగు, తమిళ్ అయితే మాక్సిమం కన్ఫర్మ్డ్. హిందీ గురించి నాకు తెలీదు. అండ్ 10 ఎపిసోడ్స్ వరకు డబ్బింగ్ కూడా ఐ మీన్ కంప్లీట్ కూడా అయిపోయింది. ప్లాట్‌ఫార్మ్ ఏంటనేది నేను ఇప్పటికీ బల్లగుద్దినట్టు చెప్పలేను కానీ, ఈ 'హంటర్ ఎక్స్ హంటర్' తెలుగు డబ్ ఖచ్చితంగా రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు మీకు బోలెడన్ని యానిమేస్ గురించి చెప్పా. అండ్ ఏది కూడా ఫేక్ అవ్వలేదు. ఎక్సెప్ట్ 'నరుటో షిప్పుడెన్' బికాజ్ 'నరుటో షిప్పుడెన్' గురించి తర్వాత రియాలిటీ తెలిసిన తర్వాత నేనే ఫస్ట్ వీడియో చేసింది కూడా రావట్లేదని చెప్పి. అదొక్కటి పక్కన పెడితే నేను చెప్పిన ప్రతి యానిమే తెలుగు డబ్ వచ్చింది డిలే అయినా కానీ. సో, ఇప్పుడు సేమ్ అంతే 'హంటర్ ఎక్స్ హంటర్' కూడా మీకు తెలుగు డబ్ రాబోతుంది. దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తోటైతే మేము ఫ్యూచర్‌లో కలుద్దామనమాట. సో, చూసారు కదా! ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతే కాకుండా ఎలా నచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.